యాషెస్ సిరీస్లో భాగంగా సిడ్నీ వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులోనూ ఇంగ్లాండ్ ఓటమి దిశగా సాగుతుంది. 184 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 75 ఓవర్లలో 8 వికెట్లకు 302 పరుగులు చేసింది. క్రీజులో జాకోబ్ బెథెల్ 142, మాథ్యూ పాట్స్ ఉన్నారు. ఆస్ట్రేలియా బౌలర్లలో బ్యూ వెబ్స్టర్ 3 వికెట్లు తీయగా స్కాట్ బోలాండ్ 2 వికెట్లు పడగొట్టారు. మిచెల్ స్టార్క్, మైఖెల్ నెసర్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 119 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ జట్టులో వరుస వికెట్లు పడుతున్న యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ ఒంటరి పోరాటంతో జట్టు పరుగును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఆల్అౌట్ కాకపోవడంతో ఆఖరి రోజు ఆట చాలా ఆసక్తికరంగా సాగింది. 518 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు అదే ఉత్సాహం కొనసాగించింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ సెంచరీ చేయగా బ్లూ వెబ్స్టర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 220 బంతులు ఆడిన స్టీవ్ స్మిత్ 16 ఫోర్లు, ఒక సిక్సర్తో 138 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్మిత్ అవుట్ అయిన తరువాత దూకుడు పెంచిన వెబ్స్టర్ వికెట్లు పడుతున్నా పరుగులు రాబట్టాడు. 87 బంతుల్లో 7 ఫోర్లతో 71 పరుగులతో వెబ్స్టర్ నాట్అవుట్ గా నిలవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 567 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 384 పరుగులు చేయగా ఆసీస్ కు 183 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయిన ఆ తర్వాత బెన్ డకెట్, జాకబ్ బెథెల్ కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. మొదటి ఇన్నింగ్స్ లో సెంచరీతో చెలరేగిన జో రూట్ మాత్రం కేవలం 6 పరుగులకే అవుట్ అయ్యాడు. మిగిలిన బ్యాటర్లు కూడా ఫెయిల్ అయ్యారు. జో రూట్, విల్ జాక్స్, బెన్ స్టోక్స్, జాక్ క్రాలీ తీవ్రంగా నిరాశపరచగా బెన్ డకెట్ 42, హ్యారీ బ్రూక్ 42 రన్స్ తో పర్వాలేదనిపించుకున్నారు. ఆఖరి రోజు ఇంగ్లాండ్ ను త్వరగా ఆల్అౌట్ చేస్తే ఆస్ట్రేలియాకు విజయం దక్కుతుంది. ఈ మ్యాచ్ లో గట్టెక్కాలి అంటే ఇంగ్లాండ్ ఆఖరి రోజంతా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.